తూర్పుగోదావరి జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ ఉన్నాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సంబంధిత సమస్యలపై 8074661259 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పరిస్థితులపై జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులో ప్రదర్శించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్ టన్నుల గ్యాస్ స్టాక్, 14,800 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11,000 సిలిండర్లుగా ఉండగా రీఫిల్లింగ్ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సప్లైస్ అధికారి వి పార్వతి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కల్తీపాల ఘటనలో మరో మహిళ ఈ ఉదయం మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. 55 ఏళ్ల రెడ్డి అనంతలక్ష్మి కల్తీపాలు తాగిన ఆమెకు మూత్రపిండాలు విఫలం కావడంతో డెల్టా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. వంట గ్యాస్ కొరత పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసా ఇచ్చారు. గ్యాస్ సక్రమ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌర సరఫరా శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత భయంతో ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. అయితే ప్రతి డీలర్ ఏజెన్సీలో తగిన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ దృష్టికి విషయం తీసుకువెళ్లి కంపెనీలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ ఏజెన్సీల బుకింగ్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉండడం వల్ల ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారని, ఆన్లైన్ బుకింగ్ నంబర్ ఓవర్లోడ్ కావడం వల్ల పనిచేయకపోవడంపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ నంబర్ను త్వరలో అందుబాటులోకి తెచ్చి ప్రతి ఏజెన్సీలో నంబర్ ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో డీలర్లు, డెలివరీ బాయ్స్ బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఓటీపీ బేస్గా జరుగుతున్న సిలిండర్ల డెలివరీలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు అవకాశం రాకుండా చూడాలని డీలర్లకు సూచించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ గ్యాస్ షార్టేజ్ ఉంటాయి, ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ షార్టేజ్ ఉంటుంది, మనం ఎక్కువ బుక్ చేసుకొని నిల్వలు పెట్టుకుంటే మంచిదని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి డీలర్ ఏజెన్సీ దగ్గర కూడా కావలసినంత నిల్వలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ డీలర్ ఏజెన్సీస్ అందరితో కూడా సమీక్షించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పరిస్థితులు ఏదైతే ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల పరంగా గ్యాస్ ఏజెన్సీస్ బుకింగ్ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 దాకా ఇవ్వడం వల్ల ఖాతాదారులు కాసంత ఆందోళన చెందుతున్నారనేది ఇప్పుడే సమీక్షించిన డీలర్స్ ద్వారా నాకు తెలిసిన సమాచారం. అది కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్తో కూడా మాట్లాడి, ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి దాన్ని ఎలా సరి చేయాలన్నది ఒక అంశం అయితే, రెండవది ఈ ఆన్లైన్ బుకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అయిపోవడం వల్ల పని చేయట్లేదు అన్నది కూడా చాలా మంది మాకు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఆ బుకింగ్ ఆన్లైన్ నెంబర్ కానీ పని చేయకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే అధికారులు, ఉన్నతమైన అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. ఆ ఆల్టర్నేటివ్ నెంబర్ని కూడా అతి దగ్గరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా నెంబర్ ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఎక్కడైనా సరే తప్పులు జరగడానికి అవకాశం లేని విధంగా ఉన్న సిస్టంలో ఎవరైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా 4 రూపాయలు సంపాదించుకుంటామన్న ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని కూడా తెలియజేస్తూ, డే టు డే జరుగుతున్న పరిణామాలు బట్టి మేము కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితోటి, గ్యాస్ ఏజెన్సీ డీలర్ ప్రిన్సిపల్స్ తోటి, అధికారులతో కూడా చర్చించుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.
రాజమహేంద్రవరం నగరంలోని హోటళ్లు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ ఉండరాదని, నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీపాల ఘటన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ డ్రైవ్ను నిర్వహించినట్లు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి 5 ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని నలుగురికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని, అనుమతులు లేని, పరిశుభ్రత పాటించని వ్యాపారాలను సీజ్ చేస్తామన్నారు. కలుషిత ఆహార పదార్థాలు, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ వినియోగించే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పెరుమళ్ల పవన్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ భావజాలంతో నడిచే బీజేపీలో యువత కీలక పాత్ర వహించాలి. బలమైన భారత్ను నిర్మించాలనే సంకల్పంతో యువత దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. జిల్లాలో యువతను బీజేపీ వైపు ఆకర్షించడానికి యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడు పెరుమళ్ల పవన్ కృషి చేస్తారన్న నమ్మకాన్ని నాగేంద్ర వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. $multi-million కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరమన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకు వెళ్తోంది. కలెక్టర్ల సమావేశంలో అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశం. విశాఖలో 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. పశ్చిమాసియా సంక్షోభ వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా ప్రకటనలు చేస్తోంది. ప్రధాని మోదీ ఆరోపణలు. మన దేశంలో $multi-million కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో డ్వాక్రా ఉత్పత్తులకు అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేశామని అన్నారు. దీనికోసం లోగోను సిద్ధం చేశామని అన్నారు. అమూల్ తరహాలోని సహకార విధానంలో ఉత్పత్తులకు మార్కెటింగ్ జరగాలని అన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పనిసరిగా తిరిగి చెల్లిస్తారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000, 16,000 రిజిస్టర్ చేసుకుని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డ్వాక్రా సంఘాల్లోనే ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్ గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసే ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మాక్సిమం ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్ట్అప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047 కి ఒక స్టార్ట్అప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషనరీగా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మే 15 నుంచే సాగు సంసిద్ధంగా అవడం. అగ్రోటెక్ కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు. లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్ లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ గానీ, డిమాండ్ అండ్ సప్లై గానీ, న్యూట్రిషన్ గానీ ఎవ్రీథింగ్ చేసి
ఎట్లయితే అక్కడ బిజినెస్ టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవ్రీ ఫార్మర్ కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 months లో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్ గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే March 1st కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్ లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. April 1st నుంచి నరేగా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. దాంట్లో ఫండ్స్ నేను వాటర్ మీద ఒక ఇది చేసి 90 days April 1st నుంచి June end వరకు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. 90 days ప్రోగ్రామ్ లో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం, జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు, నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్ లో చూస్తే 60.06% వాటర్ ఉంది. రాష్ట్ర బడ్జెట్ను నేరుగా ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు బడ్జెట్లోని ముఖ్య అంశాలను వివరించనున్నట్లు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆయన అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలో ఈసారి ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. గతంలో March 31 వరకు కూడా బడ్జెట్ ప్రక్రియ పూర్తిగాని సందర్భాలు ఉండేవని, అయితే ఈసారి సుమారు 20 రోజుల ముందుగానే బడ్జెట్ సిద్ధం చేయగలిగామని పేర్కొన్నారు. Running 10 minutes behind the schedule to begin with. I think I'll just keep very briefly. Financial year 26-27 almost మనం కంప్లీషన్ కి వస్తా ఉన్నాం. We have another 20 days. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి we have done a new approach. నార్మల్గా బడ్జెట్ని 31st night కి కంప్లీట్ అవుతుంది. But whereas we have completed almost 20 days ahead, so that in 20 days the entire administration can focus on spending the expenditure, spending on various schemes which are still yet to be completed. And number 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అన్స్పెండ్ బ్యాలెన్సెస్ ని ట్యాప్ చేయడానికి, కలెక్టర్లు ఏమో కింద స్పెండ్ చేయడానికి, సెక్రటరీస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అన్స్పెండ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో కంట్రీలో వాటన్నింటిని ఐడెంటిఫై చేసుకుని ట్యాప్ చేసి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సెక్రటరీస్ ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అట్మోస్ట్ ప్రయారిటీ యాజ్ పర్ ది HCM డైరెక్షన్. అండ్ దీని మీద మధ్యాహ్నం 2:30కి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దెర్ విల్ బి అ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ ది CSS లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది. బికాస్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ టు గెట్ అనేటువంటిది, ఎవ్రీ రూపీ మస్ట్ బి స్పెంట్ ఎఫెక్టివ్లీ అనేది ఇస్ ది డైరెక్షన్. బికాస్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లకి శాంక్షన్ చేశారు. Yesterday night when we were reviewing, we still find that we are yet to receive the bills, where the finance department is ready to pay, but we don't have the bills. So, but
We have certain limitations in certain areas. We have comfort in certain areas. So now we have devised a strategy where we have the comfort. We want to complete entire expenditure so that we can focus on the critical areas next. ane dani meedaki velta unnam. Dayachesi take interest in all the centrally sponsored schemes. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే బడ్జెట్ మీటింగ్స్ ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా తీసుకెళ్లాలి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరపాలి. ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా సమావేశాలు పెడతా ఉంది, జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరపాలి. దీంట్లో 2 సెక్రటరీస్ కానీ హెచ్ఓడిస్ కానీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ ని జిల్లాల వారీగా కేటాయింపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. బికాస్ విత్ ఇన్ ఎ వీక్ బిఫోర్ ఈవెన్ ది ఏప్రిల్ స్టార్ట్స్ వీ వాంట్ టు గో అహెడ్ ఎంటైర్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్, ఇదిగో ఇరిగేషన్ లో ఇది వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్ లో ఇది వచ్చింది అనేటువంటిది జిల్లాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆల్ ది హెచ్ఓడిస్ అండ్ సెక్రటరీస్ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అలొకేట్ డిస్ట్రిక్ట్ వైజ్. సో అదొకటి కంప్లీట్ చేయాలి. జిల్లాలో కలెక్టర్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో ఒక రివ్యూ పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద మనకి గైడ్ లైన్స్ ఇస్తారు. ఎప్పటి నుంచి ఏ వీక్ లో ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి అనేటువంటిది దాన్ని మనం హైలైట్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ లాగానే రూపొందించామనేటువంటిది చెప్తా ఉన్నాం. ఎవ్రీ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేటువంటిది వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్రౌండ్. దీస్ ఆర్ ది 2 things. And then finally the 10 Sutralu, these are the benchmark against which all the ministers and all the collectors are being evaluated by the Honorable Chief Minister. So let's reorient, refocus on these 10 Sutralu and GSDPs, because ultimately these are the benchmarks against which we are ranked. We, in the sense, every one of us are being ranked by the Chief Minister. Let's gear up for this year, because first 2 years we understand చాలా సమస్యల్లో నుంచి బయటకు వచ్చాం, నిలబడ్డాం. ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ట్రెజెక్టరీ వైపు వెళ్తున్నాం. ఐ వాంట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 must be the year of the extraordinary. All the stage is set for it. Now it's time for us to work in that direction. Usual గా పొలిటికల్ సెటప్ లో ఎలక్షన్స్ లో మేము ఎట్లా పని చేస్తాము అని అంటే we work as if there is no tomorrow. రేపు ఎల్లుండి చేయాల్సిన పనిని ఈ నిమిషంలో ఇప్పుడే అన్నట్టు చేస్తాం. అధికారం లేగానే పొలిటికల్ పార్టీస్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు, నిన్న మొన్న కూడా క్లియర్ గా చెప్పారు, వీ మస్ట్ డెలివర్ టు ది పీపుల్. మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని పనిచేయాలి, డెలివర్ చేయాలి అని అంటే వీ మస్ట్ వర్క్ ఇన్ ది సేమ్ స్పీడ్, సేమ్ ఎఫర్ట్ మస్ట్ కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది హెచ్ఓడిస్ టు గేర్ అప్ ఫర్ ది గ్రేట్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ విశాఖలోని క్యాంపు కార్యాలయంలో 83వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. లోకేష్ దృష్టికి ప్రజలు పలు సమస్యలు తీసుకువచ్చారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరంలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో వైసీపీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పేరిచర్ల విజయ నరసింహరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయ నరసింహరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సువర్ణ పాలన అందించారని, ఆయన మరణానంతరం తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రజలకు మరింత మేలైన పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్ర సంక్షేమానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు విజన్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దల యొక్క అనుమతితోటి 15 సంవత్సరాలు ఈ రోజున 15 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ప్రతిపక్షంగా ఉంటూ పార్టీని స్థాపించిన వెంటనే ఓదార్పు యాత్రతోటి రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత అనేక మంది వారి అభిమానులు కానివ్వండి, పేదలు కానివ్వండి, ఆణిముత్యాన్ని చేర్చుకున్నామనేటువంటి దిగ్భ్రాంతిలో రాష్ట్రం అంతా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓదార్పు యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రతి ఒక్కరికి
ఒక ఆత్మధైర్యాన్ని నింపుతూ ఈ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తూ అధికార పార్టీగా అవకతవకలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దురదృష్టస్తూ ఏంటంటే మహమ్మారి అనేటువంటి మహమ్మారి చేతిలో యావత్ ప్రపంచమే చిక్కుకున్న తరుణంలో ఆయన చాకచక్యంగా ప్రతి గ్రామంలో వైద్య రంగాన్ని అప్రమత్తం చేసి ఆశా వర్కర్లు కానివ్వండి, గ్రామ స్థాయి అయినటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు ప్రాణ రక్షణ కల్పించినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా, ఇతర దేశాలతోటి కంపేర్ చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మనందరికీ కూడా ప్రాణాపేక్ష పెట్టిన మహానీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న 3 సంవత్సరాల సమయంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అలాగే నవరత్నాలు కానివ్వండి, ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు అమలు జరుపుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏదో మాయ మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏదో చేస్తారని మన భ్రమలో పెట్టి అబద్ధ ప్రచారాలు చేసిన అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా తప్పు చేశాం. మనందరి కోసం ఒక కుటుంబ పెద్దగా, కుటుంబంలో ఒక మనిషిగా ఉంటూ మన జీవితాలని చక్కదిద్దేటువంటి మనిషిని మనం పక్కన పెట్టి వాళ్ళ మాయ మాటలను నమ్మాం. ఈ పరిపాలన నుంచి ఎంత తొందరగా బయటపడాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో యావత్ రాష్ట్రం అంతా కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఎంత తొందరగా మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్న ఈ తరుణంలో రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో పండుగగా ఒక వేడుకగా జరుపుకుంటూ ప్రతి గ్రామాన్ని ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రి చేసి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజున మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య కంఠంతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే రేపొద్దుట ఆయన తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే స్వర్ణవేగంగా పాలిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మనకి ఇబ్బంది అని ఒక దురుద్దేశంతో ఈ రోజున ఆయన్ని ముఖ్యమంత్రిని చేయకుండా ఎన్నో దొంగ కేసులు పెట్టి ఆ రోజున అరెస్టులు చేయించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా మనం చూస్తే కనుక 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మన పార్టీ ప్రజలతోటి మమేకమై ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను స్వయంగా ఆయన తెలుసుకుని ప్రజా సంకల్ప యాత్ర చేసి ఈ రోజున ప్రజల్లో ఎన్నుకోబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు గాని, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గాని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఎన్నో దురుద్దేశాలకు వెళ్ళి ఈ రోజున ప్రజలందరినీ కూడా నమ్మబడికి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు మనం చూస్తే కనుక చాలా విధమైన నాయకుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అది నిజమే. ఎందుకంటే ప్రజల్ని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఈవీఎం మేనేజ్ చేసి ఈ రోజున అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విజన్ రాష్ట్ర ప్రజలందరూ కాదు, దేశ ప్రజలందరూ కూడా గమనించడం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు ముందుకు మళ్ళీ పాదయాత్ర రూపంలో వెళ్ళి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడతారో స్వయంగా ఆయన తెలుసుకుని మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే మన ఇన్ఛార్జ్ గారు చెరుమల రాయుడు గారు ఆయన ఏ పదార్థం చెప్పినా గానీ మనం ఇప్పటికే ఏ కమిటీ అడిగినా ఏది అడిగినా మన అందరం కూడా చేస్తాం. అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఆయనకి సహకరించి భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతగా మనందరినీ ఈ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ అనేది చాలా విలువైంది అనేటువంటిది కార్యకర్తలందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు
పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మనందరినీ ప్రోత్సహించి నడిపిస్తూ పరిపాలనలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల అవసరతలు తీర్చిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తిని కార్యకర్తలను అందరినీ ప్రోత్సహిస్తున్న విధానానికి మనం అందరం కలిసి ఈ పార్టీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవచ్చు. ఆయనది ఒకటే టార్గెట్, పొలాల మీద చిచ్చు పెట్టడం, మతాల మీద చిచ్చు పెట్టడం. ఇయే అంటే ఈ ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోతారు, మనం ఎలా డైవర్ట్ చేసేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పరిపాలన చేస్తా ఉంటాడు. ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలైతే ఓడించలేదు, దానికి మనం ధైర్యంగా చెప్పొచ్చు. మరి ఆయన చేసిన మోసపూరితంగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కుటుంబ ప్రభుత్వం మరి మోసపూరితం హామీలు ఇచ్చి మరి ఏ రకంగా మోసపోయింది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ప్రజలకి ఎక్కడో ఓడించలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ, ఓటు బ్యాంకు అలాగే ఉంది, ఎక్కడికి కూడా పోలేదు. వేల కోట్ల మంది ప్రాణాలని ఆయన కాపాడారంటే దాన్ని కూడా ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇచ్చారంటే నేరుగా వాళ్ళ అకౌంట్ లో పట్టుకోవడం వల్ల అది కూడా కార్యకర్తల ద్వారా ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రజలకి అలా మధ్యలో చదువుకోయిందే తప్ప ఎక్కడ కూడా మనకి మౌత్ పబ్లిసిటీ అన్నది ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి మనందరం కూడా ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మనందరం కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి. ఈ నెల 14 నుంచి 20 వరకు కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్పీఆర్ వర్మ, క్లబ్ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వెట్సెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వివిఆర్ వర్మ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామని మెన్స్ డబుల్ 35+, 45+, 55+, 65+, 70+, 75+ విభాగంలో టోర్నమెంట్ జరుగుతాయని తెలిపారు. భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ క్లబ్, ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ కళాశాల క్రీడా మైదానంలోని 8 టెన్నిస్ కోర్టుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పలు రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 14, 15 క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతాయని, 16 నుంచి 20 వరకు ముఖ్య పోటీలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా భీమవరంలోని స్థానిక ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్-30 పురుషుల ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్, 4 డబుల్స్ జట్లు 18, 19, 20 తేదీల్లో జరుగుతాయన్నారు. 16 కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎండీ వివిఆర్ వర్మలు ప్రారంభిస్తారని తెలిపారు. టోర్నమెంట్ జరుగుతుంది. ముందు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ అంటే ఎక్స్ట్రా 32 కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు వేరేగా మళ్ళీ టోర్నమెంట్ పెడతా ఉంటారు. 80 మంది తీసుకుంటాం. 14, 15 మార్చిలో జరుగుతాయండి. తర్వాత మెయిన్ టోర్నమెంట్ 16 నుంచి 20 వరకు జరుగుతుందండి. దానికి కూడా నండూరి సాంబశివరావు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన సెక్రటరీగా ఫస్ట్ టైం ఆల్ ఇండియా సెక్రటరీగా ఈ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకి కలిశారు, వస్తారని చెప్పారండి అందరూ కూడా. వెర్టెక్స్ వర్మ గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయన వెర్టెక్స్ హోమ్స్ అని ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో మూల సంస్థ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్. ఆయన కూడా మా అభినందనలు తెలుసుకుంటున్నాం. ఇంకా బ్రీఫ్ నోట్ నేను ఒక్కడే చెప్పడం కాదు. టోర్నమెంట్స్ ఎప్పుడు కూడా సీనియర్ కాస్మో క్లబ్లో జరగడం చాలా సంతోషం. దీనికి గవర్నింగ్ బాడీ సహకరిస్తుంది. ఈ గవర్నింగ్ బాడీ కొత్త బాడీ వచ్చింది ఈ సంవత్సరం. అందులో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కొంచెం వాళ్ళు పనుల వల్ల రాలేకపోయారు. ఇది అవకాశం ఎక్కడంతో ఈ ముందు తొలిసారిగా కొత్త బాడీ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇదే తొలిసారి అనుకుంటున్నాను. దయచేసి అందులోని ప్రెసిడెంట్, సెక్రటరీ నా క్లబ్ని మీరు ఎంతవరకు సహకారం తీసుకుని మీకు కూడా మా సహకారం కావాలి. ఏమొచ్చినా ఏ కార్యక్రమం జరిగినా క్లబ్లో జరిగే కార్యక్రమాల ప్రజలందరికీ తెలియజేయండి. దానికి సహకరిస్తాం మేమంతా కూడా. అలాగే టెన్నిస్ టోర్నమెంట్స్ రామపట్నాలుగా చెప్పారు అన్ని విషయాలు, దాని గురించి ఆయన మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరిగేటప్పుడు లైవ్ కూడా అవకాశం ఉంటే లైవ్లో ఉంది. ఆ మెయిన్ పార్టిసిపేట్ ఏదైతే ఉన్నాయో వాటికి లైవ్ కూడా ఇచ్చి వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తున్నాను.
35, 45, 55, 65, 70 సింగిల్స్ అండ్ డబుల్స్ చేస్తాం. తర్వాత 75 డబుల్స్ కూడా ఇక్కడ ఓన్లీ డబుల్ చేస్తూ ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ లోకల్ టాలెంట్ ని సపోర్ట్ చేయాలని అండర్ 30 years కూడా ఇక్కడ ఈ క్లబ్ వారు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. లోకల్ టాలెంట్ కూడా 30 years నుంచి 35 వచ్చేటప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున కంటిన్యూ అవుతారని ఇక్కడ ఈ సంవత్సరం అది కూడా నిర్వహించుతున్నారు. ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఇంత హాస్పిటాలిటీ గవర్నమెంట్ ఆల్ ఇండియాలోనే లేదు. మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ ఆల్ ఓవర్ సౌత్ లో చేస్తున్నాం. ఇది వరకు యాక్చువల్ గా ఆల్ ఇండియాలో చేసేవాడు. ఈ ఐస్టార్స్ ఫార్మ్ అయి 19 ఏళ్ళు అయింది. ఈ 19 ఏళ్ళ నుంచి 150 టోర్నమెంట్లు పైగా ఆల్ ఇండియా నిర్వర్తించాం. ఢిల్లీలో అవని, బాంబే అవని, పూణే అవని, కలకత్తా అవని, చెన్నై అవని, ఆల్ బెంగళూరు ఆల్ మేజర్ కాస్మోపాలిటన్ సిటీస్లో కండక్ట్ చేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అసోసియేషన్ 2గా విడిపోయి సౌత్ నార్త్ కింద అయ్యింది. ఈ సౌత్కి ఏమో మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, విజయవాడలో అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. తర్వాత నవంబర్ పాల్కొల్లు శ్రీ వీరాజు మెమోరియల్, డిసెంబర్లో జీవీకే నేషనల్ దట్ ఈస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ 10 lakhs ప్రైజ్ మనీ టోర్నమెంట్. అది జీవీకే గారు స్పాన్సర్ చేస్తారు. అలాగే జనవరిలోనేమో సిఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరిలోనేమో మన కాళహస్తి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మార్చిలో భీమవరం. లాస్ట్ టోర్నమెంట్ బెంగళూరులో కండక్ట్ చేస్తాం. ఇయర్లీ 7 టోర్నమెంట్స్. ఈ 7 టోర్నమెంట్స్ ఐస్టార్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం సౌత్లోనే కదా ప్రస్తుతం సౌత్ నుంచే వస్తున్నారు. 35+ గ్రూప్లో ఏజ్ గ్రూప్ అది 35 గ్రూప్ వచ్చేప్పటికి నేషనల్ అనేది మెన్స్లో ఉంటుంది తప్ప సీరియస్లో జరగలేదు. డాక్టర్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా అటెంటివ్గా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. ప్లేయర్స్ ఆల్రెడీ మాకు ఇవాళ వరకు 150+ వచ్చినాయండి. ఇంకో 20-25 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ ఘన విజయ మందిరం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురురాయ ప్రభుజీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కలశ స్థాపన, కళాహోమాలు, మహాచండీ యాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని అన్నారు. ఇంతటి సంక్షోభ వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితిని దిగజారేలా బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తోందని మోదీ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీకి అవగాహన లేదన్నారు. कि भारत सदियों से प्रकृति और पर्यावरण के लिए कितना संवेदनशील रहा है. आप अपनी परंपरा को भगवान व्यास से भी जोड़ते हैं, यानी आपकी परंपरा भारत के इतिहास का अहम हिस्सा है. इस धरती के महान गौरव को संजो कर रखने के लिए मैं आप सबकी हृदय से बहुत बहुत सराहना करता हूं. केरलम में आई विनाशकारी बाढ़ के समय भी पूरे देश ने आपकी सेवा भावनाओं को बहुत करीबी से देखा है. जब राज्य अभूतपूर्व संकट का सामना कर रहा था, तब हमारे इस समाज के लोगों ने मोर्चा संभाला था. वो तस्वीरें कोई नहीं भूल सकता जब आपने अपनी नावों को जोखिम में डालकर
फंसे हुए परिवारों को बचाया, जरूरतमंदों तक सामान पहुंचाया। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. $multi-million కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరమన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకు వెళ్తోంది. కలెక్టర్ల సమావేశంలో అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశం. విశాఖలో 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. పశ్చిమాసియా సంక్షోభ వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా ప్రకటనలు చేస్తోంది. ప్రధాని మోదీ ఆరోపణలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.